లఘు కవితా రూపాలు. లఘు కవితా రూపాలనగా చిన్న కవితా రూపాలు. ఇందులో 3 కవితా రూపాలున్నాయి లఘు కవితా రూపాల్లో. మొదటిది మినీ కవితా రూపం. మినీ కవిత అనగా చిన్న కవిత. ఈ చిన్న కవితలు రాయడం ఎప్పుడు ప్రారంభమైందంటే 1970 సంవత్సరం తర్వాతి కాలంలో మినీ కవిత్వం రాయడానికి వాతావరణం అనుకూలించింది. ఈ 1970 తర్వాతి కాలంలో దినపత్రికల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ కార్టూన్లు వస్తుండేవి. ఆ కార్టూన్ల కింది భాగంలో సంక్షిప్తంగా, చమత్కారంగా, వ్యంగ్యంగా ఆ కార్టూన్లో ఉండేటువంటి విషయాన్ని మనకి వివరిస్తుండేవారు. ఇది పాఠకుల్ని ఎక్కువ ఆలోచింపజేసేదిగా ఉండేవి. ఇది గమనించినటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు వీటిని ప్రోత్సహించడం ప్రారంభించారు. 1975 సంవత్సరంలో తర్వాతి కాలంలో ఇలాంటి కవితల్ని ప్రోత్సహించారు ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు. ఆ తర్వాతి కాలంలో 1977 సంవత్సరంలో నండూరి రామ్మోహన్ రావు గారు మినీ కవిత్వం పైన ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈయన కూడా ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులే. ఈ చర్చలో భాగంగా అనేక మంది కవులను ఆహ్వానించాడు. అందులో ప్రముఖంగా పాల్గొన్నటువంటి ప్రసిద్ధ కవులు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు, టిఎల్ కాంతారావు గారు, రావి రంగారావు గారు, కొల్లూరి గారు, పివి పూర్ణచంద్ గారు పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ కవిత్వం గురించి సామాజిక చైతన్యాన్ని కలిగించడంలో మినీ కవిత్వం యొక్క పాత్ర కూడా గణనీయమైనది, చెప్పుకోదగ్గది. కాబట్టి ఈ మినీ కవిత్వాలు రాయడం వల్ల సామాజిక ప్రయోజనం కూడా నెరవేరుతుంది అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాతి కాలంలో 1980 సంవత్సరంలో తొలి మినీ కవిత పుస్తకం కొల్లూరి గారి సంపాదకత్వంలో రావడం జరిగింది. కొల్లూరి గారి సంపాదకత్వంలో 1980 సంవత్సరంలో తొలి మినీ కవితా పుస్తకం అనేది రావడం జరిగింది. దాని పుస్తకం పేరు మినీ కవితా విప్లవం. ఆ తర్వాత 1980 సంవత్సరంలోనే తొలి మినీ కవిత వ్యాస సంకలనం కూడా వచ్చింది. ఈ వ్యాస సంకలనం పేరు మినీ కవిత అనే పేరుతోని వచ్చింది. దీన్ని రాసిన వారు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు. వ్యాస సంకలనం అంటే అనేక వ్యాసాలని ఒక పుస్తకంగా తీసుకొస్తే దానిని వ్యాస సంకలనం అంటాం. ఇక్కడ మినీ కవిత పైన వచ్చిన వ్యాసాలన్నింటినీ కూడా అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఈ పుస్తకంగా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో అలిశెట్టి ప్రభాకర్ గారు అదే 1980 సంవత్సరంలోనే తాను రాసినటువంటి మినీ కవితలకి చిత్రాలు గీసి ఆ చిత్రాలతో పాటుగా ఉన్న మినీ కవితలని ప్రదర్శనలు కూడా చేశాడు. అలా మినీ కవిత అనేది ప్రజల్లోకి పాఠకుల్ని బాగా ఆలోచింపజేయడమే కాకుండా ప్రజల్ని కూడా చదివేటువంటి వాళ్ళని ఆకట్టుకోగలిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఇకపోతే మినీ కవిత నిర్వచనాలు. ఈ మినీ కవితకి మరొక పేరు ఏంటంటే హనీ కవిత అని జీవి సుబ్రహ్మణ్యం గారు పేర్కొన్నారు. మినీ కవితని హనీ కవితగా కూడా పిలుస్తారు అని ఆయన చెప్పాడు. ఇక సంజీవ్ దేవ్ అనే కవి ఏం చెప్పాడంటే దీనికి సంబంధించిన నిర్వచనం, ఒక తొలకరి మెరుపు మెరిసిన తర్వాత నిలవదు, వెంటనే అదృశ్యమైపోతుంది. కానీ మినీ కవిత వినిపించి మాయమైపోదు, నిలిచిపోతుంది అంటారు ఆయన. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకి వర్షం పడుతున్నప్పుడు ఒకసారి మెరుపు మెరిసిన తర్వాత కొన్ని సెకండ్ల కాలంలోనే అది మాయమైపోతుంది. అలాగే మినీ కవిత మనం చదువుతున్నప్పుడు ఆ కవిత చదవడం అయిపోగానే మనకు తెలియకుండానే ఒక ఉత్తేజం అనేది మనలో కలుగుతుంది. ఆ ఉత్తేజం అది మాయమైపోదు, అది అలాగే నిలిచిపోతుంది అని చెప్తాడు ఈయన. తర్వాత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మినీ కవిత గురించి ఇలా నిర్వచించారు. మినీ కవిత ఆయుష్ మెరపంత, కానీ అది ప్రసరిస్తుంది కాలమంతా. అంటే మినీ కవిత ఆయుష్ మెరపంత అంటే చాలా చిన్నగా ఉంటుంది కవిత, దాని యొక్క ఆయుస్సు కేవలం మెరిసి పోయినంత కాలంలోనే ఉంటుంది, కానీ అది ప్రసరిస్తుంది కాలమంతా. అంటే అది ఒకసారి చదవడం పూర్తయిన తర్వాత అది మనకు అలాగే గుర్తు ఉంటుంది మనం బ్రతికినన్ని రోజులు అన్నట్టుగా ఆయన చెప్పారు. తర్వాత ఆరుద్ర గారు నిర్వచించారు ఇలా, ఎన్ని గజాలు రాశాడన్నది కాదు ముఖ్యం, ఎన్ని నిజాలు చెప్పాడన్నదే ముఖ్యం అని అంటాడు. అంటే పేజీలకు పేజీలు కవిత రాయడం కాదు, మనం అందులో ఎంత సారవంతమైనది చెప్పామన్నదే ముఖ్యం. అంటే పొడుగ్గా రాయడం కాదు, చిన్న చిన్న కవితల్లో కూడా రాసి అందరిని మెప్పించగలగాలి అని
ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఎన్ని గజాలు రాశాడన్నది కాదు ముఖ్యం, ఎన్ని నిజాలు చెప్పాడనేది ముఖ్యమని ఈయన నిర్వచించారు. ఈ 3 నిర్వచనాలు గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది దీంట్లో. తర్వాత మినీ కవిత లక్షణాలు. ఈ మినీ కవిత లక్షణాలకు సంబంధించి మొదటి ఇందులో సంక్షిప్తత. సంక్షిప్తత అంటే చాలా తక్కువగా రాయడం అని అర్థం చేసుకోవాలి. వీలైనంత తక్కువ పదాలతో తక్కువ పాదాలుగా లేదా వాక్యాలుగా రాస్తే దాన్ని సంక్షిప్తత అంటారు. ఓకే, ఇక్కడ ఏంటంటే వీలైనంత తక్కువ పదాలతో తక్కువ పాదాలుగా లేదా వాక్యాలుగా రాసినట్లయితే దాన్ని సంక్షిప్తత అంటాం. మనకి ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ఖలీల్ జిబ్రాన్ గారు రాశారు. అంటే ఒకటే ఒక్క సిరా చుక్క అంటే ఒక లైన్ లేదంటే 2 వాక్యాల రాశాడు, కానీ అది ఎంతోమందిని ఆలోచింపజేస్తుంది, వాళ్ళని ఎన్నో ఆలోచనలకు గురి చేస్తుంది. అలా ఉండాలి రాసే విధానం అని చెప్తాడు. ఇంకొక మినీ కవిత సంక్షిప్తతకు సంబంధించి కాళోజీ నారాయణరావు గారు జేపీ అనే శీర్షికతోటి ఒక చిన్న కవిత రాశాడు. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది. నీవే పుట్టావు, నువ్వు చనిపోయావు, కానీ నీవు బ్రతికినన్ని రోజులు కూడా ప్రజల కోసమే బ్రతికావు అని ఇందులో మనకు చెప్పడం జరిగింది. ఎంతో గొప్పగా చెప్పాడు. 3 వాక్యాల్లో చెప్పినప్పటికీ ఆయన జీవితాన్ని మొత్తం కూడా ఇక్కడ మనకి చూపించే ప్రయత్నం చేశాడు. జయప్రకాష్ నారాయణ గారు భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు. స్వాతంత్రం వచ్చిన తరువాతి కాలంలో కూడా ప్రజల పక్షాన నిలబడి ఆయన అనేక ఉద్యమాలు నిర్మించారు. కాబట్టి ఆయన చనిపోయిన సందర్భంలో ఆయన పైన కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి కవిత ఇది. ఇంకొక కవిత చూద్దాం సంక్షిప్తతకు సంబంధించి. సంక్షిప్తత అంటే చిన్నగా రాయడం. చంద్రసేన్ అనే మరొక కవి ఇలా రాశాడు జీవితం గురించి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ జీవిత ప్రయాణం అని రాశాడు ఆయన. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ ప్రయాణం అని రాశాడు ఇక్కడ. అంటే జీవిత తత్వాన్ని కేవలం 3 పాదాల్లోనే ఎంతో చక్కగా వివరించాడు ఆయన. జీవితంలో యొక్క తత్వం, మనం పుడతాము చచ్చిపోతాము, కానీ మనం బ్రతకడం ఎలా బ్రతకామన్నదే మనకి ముఖ్యం ఇక్కడ అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇంకొక 2వ లక్షణం. ఇవి 2 కవితలు కూడా మనకి ఎలా ఇచ్చారంటే సంక్షిప్తతకు సంబంధించి 2 కవితలు ఇచ్చారు. తర్వాత 2వ లక్షణం నవ్య శైలి. కొత్తగా రాయడం. నవ్య శైలి అంటే కొత్త విధానంలో రాయడం, కొత్తగా చెప్పడాన్ని ఇక్కడ మనం నవ్య శైలి అని చెప్పుకోవచ్చు. ఒక అక్షరానికి బదులు మరొక అక్షరాన్ని, ఒక పదానికి బదులు మరొక పదాన్ని మార్చలేనంత బిగువైన శైలిలో మినీ కవిత ఉంటుంది ఇక్కడ. నవ్య శైలి అంటే మనం ఒక కవిత రాసి ఉంది, ఆ కవితలో ఒక అక్షరాన్ని తీసేసినా కూడా అర్థం మారిపోతుంది, ఒక పదాన్ని తీసేసినా కూడా తీసేయకూడదు అన్నంత బిగువుగా రాస్తారు ఆ కవితల్ని. అంటే ఒక పదాన్ని కూడా తీసేయలేనంత వీలుగా కవితలు రాస్తారు. అలా రాస్తే దాన్ని నవ్య శైలి అంటాం. ఉదాహరణకి అలిశెట్టి ప్రభాకర్ రాసినటువంటి ఒక కవిత మనకి ఇక్కడ ఇచ్చారు. వేశ్య ఎదుర్కొనే దురవస్థలపైన ఆమె వేదనాత్మకమైన జీవితం గురించి ఎంతో గొప్పగా, ఎవరు చెప్పలేనంత గొప్పగా ఆయన చెప్పాడు. ఈ కవిత చూస్తే మీకు తెలుస్తుంది. తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పుడూ ఎడారై ఎందరికో యాసిస్తై అని రాశాడు. అంటే ఎంత గొప్పగా రాశాడు చూడండి. మనకు వేశ్య అంటే మనం ఒక హేయభావ్యం, ఒక వారిని దూరం పెట్టేటట్లుగా సమాజం చూస్తుంటుంది. కానీ వారి యొక్క దుస్థితి గురించి కూడా ఇక్కడ రాశాడు ఆయన. తను ఒకరికి వశమై ఇంకొకరికి పండై, కానీ తాను మాత్రం పుండైపోయి ఎప్పుడూ ఎడారై, తన జీవితం అంతా కూడా ఎడారిలా ఉంటుంది, కానీ ఎంతోమందికి దాహం తీర్చుకునేలాగా ఉంటుంది అని ఇక్కడ రాశాడు. ఇందులో ఏ ఒక్క పదాన్ని తీసేసినా కూడా ఆ కవిత్వం యొక్క స్వరూపమే మారిపోతుంది. ఇలా రాస్తే దీన్ని నవ్య శైలిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత భావనవ్యత. భావనవ్యత అంటే కొత్తగా చెప్పడం. కవి చెప్పదలుచుకున్న విషయం పాతదైన కొత్త ఆలోచనని వ్యక్తపరిచినట్లయితే దానిని భావనవ్యత అంటాం. అది తెలిసిన విషయమే, అందరికీ మనం చూసిందే, కానీ ఆ చెప్పే విధానం అనేది మనకు ఉపయోగపడేటట్లుగా కొత్తగా చెబితే భలే చెప్పాడే అని అనిపించేటట్లుగా ఉంటే దాన్ని భావనవ్యత అంటాం. ఆచార్య భావన్ రాసినటువంటి ఒక కవిత చూడండి. కెరటం నా ఆదర్శం,
లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు అని చెప్తాడు ఆయన. మనం చూస్తాం ఆ సముద్రం ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటే మనకు కెరటాలు కింద పడుతుంటాయి, మళ్ళీ లేస్తుంటాయి. అది చూసాం, కానీ దాన్ని ఒక కొత్త ఆలోచనతో ఆయన వ్యక్తపరిచాడు ఇక్కడ. కెరటం నా ఆదర్శం. ఎందుకంటే అది కింద పడిపోతుంది కెరటం, కానీ పడినందుకు కాదు నాకు ఆదర్శం. అది మళ్ళీ పడినా లేస్తుంది, అందుకు నాకు ఆదర్శం అది అని చెప్తాడు. ఎలా అంటే మనిషి జీవితంలో ఓటమితో మనకు జీవితంలో ఓటములే ఎక్కువగా ఉంటాయి. ఓటమిలో కుంగిపోకుండా నిరంతర ప్రయత్నాలతో విజయాన్ని అందుకోవచ్చనేటువంటి భావాన్ని ఇక్కడ మనకి ఈ కవిత ద్వారా చెప్పడం జరిగింది. తర్వాత భావ గంభీర్యత, మరొక లక్షణం భావ గంభీర్యత. భావ గంభీర్యత అంటే మనం ఆ కవితను చదివినప్పుడు తెలిసిన కవిత లాగానే అనిపిస్తుంది, అందులో ఏమున్నది అనిపిస్తుంది, మనకు తెలిసిన విషయంగానే అనిపిస్తుంది. కానీ ఒకసారి మళ్ళీ విన్న తర్వాత ఒకసారి దాన్ని తరచి చూస్తే మనకి చాలా లోతైనటువంటి ఆలోచనను కలుగజేస్తాయి. ఒక గంభీరమైనటువంటి అంశాన్ని వివరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలా చేసినట్లయితే దానిని భావ గంభీర్యతగా చెప్తారు. ఇక్కడ ఒక కవిత చూడండి. చిన్నప్పుడు అన్నం తిననని మారం చేశాడు. అంటే పిల్లల గురించి చెప్తున్నాడు. చిన్నప్పుడు అన్నం తిననని మారం చేశాడు, పెద్దయ్యాక అన్నం పెట్టనని మారం చేస్తున్నాడు అని రాసింది ఎవరంటే ఈ కవిత రాసింది మనకి జి తులసి కుమారి గారు రాశారు. చాలా గొప్ప కవిత ఇది. చాలా చిన్న చిన్న విషయాలతోటి ఎంత గంభీరమైన విషయాన్ని చెప్పారో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. చిన్నప్పుడు అన్నం తిననని మారం చేశాడు, పెద్దయ్యాక అన్నం పెట్టనని మారం చేస్తున్నాడు. ఇది ఎలా అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి ఆకలి తీర్చడం కోసం పస్తులు ఉంటారు. అవసరమైతే తల్లిదండ్రులు వాళ్ళు అన్నం తినడానికి మారం చేస్తే పిల్లలు బుజ్జగించి మరీ అన్నం తినిపిస్తారు. కానీ అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాలలో వదిలేయడం మనం చూస్తున్నాం. అలాంటి యొక్క దీనస్థితి గురించి ఈ 3-4 వాక్యాల్లో అంత గొప్పగా చెప్పారు తులసి కుమార్ గారు. 5వ లక్షణం చమత్కారం. మనం మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రసంగాలు చేస్తున్నప్పుడు కానీ చమత్కారంగా ఉంటే అందరినీ ఆకర్షించగలుగుతుంది. అలాగే మినీ కవితలో కూడా చమత్కారం ఉంటే అది ఒక రసగులికలాగా పనిచేస్తుంది అంటారు. అంటే మినీ కవితల్లో కూడా చమత్కారాన్ని రాస్తారు. ఉదాహరణకి ఇక్కడ ఒక కవిత చూద్దాం. అతగానికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద అరుస్తాడు అని కవిత ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ అతగానికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద అరుస్తుంటాడు. పురుషుల ఆధిపత్యం గురించి, భర్తల మనస్తత్వం గురించి ఇక్కడ వ్యంగ్యంగా వివరించడం జరిగింది ఈ కవిత. నాకు నీవే ప్రపంచం అని భర్తలు భార్యల మీద ప్రేమను ఉలకబోస్తుంటారు. కానీ జీవితంలో ఎవరి మీద కోపం వచ్చినా, ఏ అసంతృప్తి కలిగినా అసహనంతో వాటన్నింటిని కూడా భార్య మీదనే వ్యక్తపరచడం, చూపడం అనేది కనిపిస్తుంది అని జి శారద అనే కవయిత్రి గారు ఈ మినీ కవిత రాయడంలో ఉండేటువంటి విశేషం మనకు కనిపిస్తుంది. ఇంకొక కవిత చూడండి. రసరాజు గారు రాసినటువంటి ఒక కవిత. అంటే ఇక్కడ అదేంటంటే ఒక అక్షరంతో ఎంత చమత్కారం రాశారో చూడండి. ఇక్కడ పులి సింహం క్రూర జంతువులు, పులి సింహం క్రూర జంతువులు, గొర్రె మేక క్రూర జంతువులు అని రాశాడు ఇక్కడ. అంటే పులి సింహం అనేవి క్రూర జంతువులు, ఎందుకంటే పులి సింహం అనేవి వేటాడి మిగిలిన జంతువుల్ని చంపి తింటాయి అవి. కానీ మనుషులమైనటువంటి మనం ఏం చేస్తామంటే గొర్రెను మేకను చంపుకొని తింటాము, కానీ అవి క్రూర జంతువులు అని చెప్తాము అని వ్యంగ్యంగా చెప్పాడు ఇక్కడ. క్రూర కూర అనే 2 పదాల ప్రాసతోటి అర్థాన్ని ఎంత చమత్కారంగా రాశాడు ఆయన. అంటే ఆ పుల్లు సింహాలు చంపితేనేమో తప్పు, కానీ మనం చంపేస్తే మాత్రం తప్పు లేదు అని ఆయన పదప్రయోగం చేశాడు ఇక్కడ. తర్వాత 6వ లక్షణం ధ్వని. ధ్వని అంటే ఇక్కడ కవిత్వం రాయడమే ధ్వన్యాత్మకం అని చెప్తారు. అంటే కవిత్వంలో ఒక పదాలని వాక్యాలని ఉపయోగిస్తున్నప్పుడు వ్యంగ్యార్థంగా రాసినప్పుడు అది గొప్ప కావ్యంగా ఉంటుంది అని అలంకారికులు చెప్తుంటారు. కవి పైకి చెప్పిన దానికంటే చెప్పని విషయాలు కూడా మనసుకు తాకడమే ధ్వని అని ఇక్కడ చెప్తున్నారు. అంటే కవి చెప్తాడు,
కొంత మేరకు చెప్తాడు, కొంతనేమో మన ఆలోచనకి వదిలేస్తాడు. అలా రెండవ అర్థాన్ని వచ్చేటట్టుగా రాయడాన్ని మనం ఇక్కడ ధ్వని అని అనుకోవచ్చు. ఉదాహరణకి చూడండి, వై శివకుమార్ గారు రాసినటువంటి ఒక కవిత, పత్రిక అనే పేరుతో శీర్షికతోని కవిత రాశాడు. ఉదయాన్నే రెక్కలు కట్టుకొని వాలుతుంది రక్తపు మరకలతో. పత్రిక గురించి ఇస్తున్నాడు. ఉదయాన్నే రెక్కలు కట్టుకొని వాలుతుంది రక్తపు మరకలతో. మనం రోజు కూడా న్యూస్ పేపర్లు చూస్తుంటే అందులో సమాజంలో జరిగే హత్యాకాండలు, ఉగ్రవాద చర్యలు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇలా అనేక బీభత్సాలు మనకు వార్తాపత్రికల్లో చూస్తున్నాం. అంటే అందులో న్యూస్ కంటే ఎక్కువ కూడా ఈ మరణాల గురించి మనకు చూపిస్తుంది అని ధ్వన్యాత్మకంగా ఆయన వ్యక్తీకరించడం మనకి కనిపిస్తుంది. 7వ లక్షణం శీర్షిక. ఏ కవితకైనా శీర్షిక తప్పనిసరిగా ఉంటుంది. మినీ కవితలకు అది వర్తించదు. కొన్ని మినీ కవితలు శీర్షిక లేకుండానే సంపూర్ణ అనుభూతిని మనకు అందిస్తున్నాయి. అలిశెట్టి ప్రభాకర్ రాసిన అనేక కవితలకు కూడా శీర్షికలు లేకుండానే ఆ కవితల్లో ఏముందో అర్థం చేసుకునేంతగా ప్రజాదరణ పొందాయంటే ఆయన శీర్షిక లేకుండానే ఎంతమంది ప్రజల్ని తన వైపు తిప్పుకున్నాడో అర్థమవుతుంది మనకి ఇక్కడ. కొన్ని మినీ కవితల్లో శీర్షిక కీలక పదంగా ఉంటుంది. ఆ శీర్షిక ఉంటేనే ఆ కవిత దేని గురించి రాశారనేది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి అలిశెట్టి ప్రభాకర్ రాసినటువంటి ఒక కవిత ఇక్కడ చూద్దాం. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవర్ని వంచనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలుపుతూనే ఉన్నాయి అని అలిశెట్టి ప్రభాకర్ గారు అంటారు. ఈ మినీ కవితను చదువుతుంటే ఏదో పంచతంత్ర కథను చదివినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఈ మినీ కవిత యొక్క శీర్షిక ఏంటంటే రాజకీయం. రాజకీయ నాయకుల గురించి వారిని పులి నక్కతో పోలుస్తూ వారి స్వభావం గురించి చెప్పాడు ఈ కవిత లోపల. మన రాజకీయ నాయకులు ఎలక్షన్లు రాగానే మోసపూరిత వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం, ప్రకటనలకు ప్రజలంతా అమాయక గొర్రెలా నమ్ముతూ తలడూపుతూ వారు ఇచ్చినటువంటి హామీలు నిజంగా నెరవేరుస్తారని ఓట్లేస్తే చివరికి అధికారంలోకి వచ్చాక భంగపాటు ఎదురవ్వడం అనేది మనకు చూస్తూనే ఉంటాం. ఆ రాజకీయ నాయకులను ఉద్దేశించి రాసినటువంటి ఒక అమోఘమైన కవిత ఈ నక్క పులి యొక్క కవిత. 8వ లక్షణం కొసమెరుపు. వచన కవితకి ప్రారంభం ఎంత ముఖ్యమో మినీ కవితకు ముగింపు అంత కీలకంగా ఉంటుంది. మనకి వచన కవిత్వం ప్రారంభించగానే అది పాఠకుల్ని ఆకట్టుకునేలాగా ఉండాలి. అప్పుడే దాన్ని అందులో ఏముంది అని చదవడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ మినీ కవిత చాలా చిన్నగా ఉంటుంది. ఇది ముగింపు చాలా కీలకంగా ఉంటుంది. తక్కువ వాక్యాల్లోనే ఉండి తక్కువ పదాలతోనే ఉన్నప్పుడు ఆ చివర ముగింపు ఉండేటువంటి పదమే దాన్ని మొత్తాన్ని కూడా మనకి అర్థమయ్యేలా చెబుతుంది. ఉదాహరణకి ఒక కవిత చూడండి ఇక్కడ, జోస్య భట్ల గారు రాసినటువంటి కవిత. మనకి ఒక చివర ఉండేటువంటి ఆ కవితలోని చివర ఉండేటువంటి వాక్యం కావచ్చు, పదం కావచ్చు, ఆ కవిత మొత్తానికి కూడా ఒక మెరుపులాగా మనకి తోస్తుంది. ఉదాహరణకి చూడండి, తినడానికి 3 రొట్టెలు ఉన్నప్పుడు, తినేవాళ్ళు 4 అయినప్పుడు తనకు ఆకలిగా లేదనే వ్యక్తి తప్పకుండా అయి ఉంటుంది మాతృమూర్తి అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ మాతృమూర్తి అనే ఒక్క పదంతో ఆ కవిత మొత్తం కూడా మనకి అర్థమవుతుంది. ఆ మాతృమూర్తి అనే పదాన్ని ఒక్క పదాన్ని తీసేసినట్లయితే మనకి ఆ కవిత్వం యొక్క గొప్పతనం మనకు తెలియదు ఇక్కడ.